మీనాక్షి గారు నన్ను గుర్తుపెట్టారండి? లేదండి, అదే నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు ఎవరా అని చూస్తున్నాను. నేనండి రాజా, పోస్ట్ మ్యాన్. మీ ఇంటి ఒక లెటర్ వస్తే నేను వచ్చి ఇచ్చాను కదండి. నాకేం గుర్తుకు రావట్లేదు. మనం ఇద్దరు కలిసి తిరిగాం కదండి. మనమిద్దరం కలిసి తిరిగామా? ప్రసక్తే లేదు. ఇది నా చైన్, మా అమ్మ నాకు ఇచ్చింది. పోయిందనుకున్నాను, మీకు దొరికిందా? దొరకలేదండి, మీరే నాకు ప్రేమతో ఇచ్చారు. ప్రేమతో? నేను మిమ్మల్ని మొదటిసారిగా చూస్తున్నాను, మీరెవరో కూడా నాకు తెలీదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఒకసారి నేను చెప్పేది వినండి. పోస్ట్. బాబు పోస్ట్ అన్నావు. రే బావా, ఈరోజు ఒక అమ్మాయిని చేశాను రా. నువ్వు రోజు ఎలాగో ముగ్గురు నాలుగు చూస్తూనే ఉంటావు కదరా, దాంట్లో కొత్త ఏముంది? రోజు చూసే అమ్మాయిలు వేరురా, ఈ అమ్మాయి వేరు. అవునా? ఇంతకీ ఎక్కడ చూసావు? మన ఊరు శివాలయం లేదు, ఆ పూజారికి ఉత్తరం వస్తే ఇవ్వడానికి వెళ్ళా, అక్కడ చూసా. ఇంతకీ వివరాలు ఏమైనా కనుక్కున్నావా? కనుక్కుందాం అనుకున్న లోపే ఆ అమ్మాయి కనిపించకుండా పోయిందిరా. నువ్వేం బాధపడకలేరా, నీకు మళ్ళీ కలవనని రాసుంటే ఖచ్చితంగా కలుస్తుంది. ఏమో చూద్దాం. హారా మర్చిపోయా, ఏదో డబ్బులు అడిగినావు కదా, ఇగో. థ్యాంక్స్ రా. సరే వెళ్ళరానా మరి? ఏంటి అప్పుడేనా? నాన్నగారు ఒకరున్నారా ఇంట్లో, వస్తా. సరే మామ, జాగ్రత్త. వస్తా. నమస్కారం గురుగారు. నమస్కారం. పోస్ట్. నమస్కారం. 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 ఎలా ఉన్నారు గురుగారు? ఇది ఈ రోజు రావాల్సిన ఉత్తరం కాదే. రోజుకి చాలా లెటర్స్ వస్తున్నాయి గురుగారు, ఒక్కరి తిరిగి పంచాలంటే కష్టం అవుతుంది. అది సరే, అది నిన్న ఇవ్వాల్సిన ఉత్తరం నువ్వు నిన్ననే ఇవ్వాల్సింది. ఈ రోజు ఇవ్వడం సరికాదు. నీకు 100 పనులున్నా సరే ఏ రోజు ఉత్తరాన్ని ఆ రోజే చేర్చాలి, అది నీ కర్తవ్యం. ఈ రోజు నుంచి ఏ రోజు ఉత్తరాలు ఆ రోజే అందించాలి, అర్థమైందా? ఎవరి అవసరాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా. ఈ రోజు నుంచి మీరు చెప్పినట్టు ప్రతి లెటర్ సమయానికి అందిస్తా. వస్తా. అలాగే. బాయ్. పోస్ట్. 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 ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లా? సరే, ఏదైతే ఏదైంది, ఈరోజు లెటర్ వేయాల్సిందే.
ఎవరు నువ్వు? నా పేరు రాజ్ అండి. ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? మీ ఊరికి లెటర్ ఇవ్వడానికి వచ్చాను. ఇంత రాత్రి వేళ? వచ్చే దారిలో టైర్ పంచర్ అయింది కాబట్టి ఆలస్యమైందండి. వెనక్కి వెళ్ళిపో. ఇంత దూరం వచ్చాక వెనక వెళ్ళలేనండి. ఎవరికి ఇవ్వాలి? మీనాక్షి చెర్లపూడి, డాటర్ ఆఫ్ శ్రీనివాస్. ఏమైందండి? లెటర్ ఇవ్వడానికి కదా వచ్చింది. ఈ సమయంలో వద్దు. పర్వాలేదండి, మీరు అడ్రస్ చెప్పండి ప్లీజ్. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కావట్లేదా? అయ్యో చెప్పండి, పర్లేదు. ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు. ఇంత దూరం వచ్చాక రిటర్న్ వెళ్ళలేనండి. ముందుకెళ్తే ఎడం వైపు 3వ ఇల్లు. సరే అండి. నీ కర్మ. ఎవరైనా ఉన్నారా అండి? హలో మీనాక్షి గారు, ఎవరైనా ఉన్నారా అండి? మీనాక్షి గారు, ಓಂ ಬಂದು 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 ನ ಬಂದಾಯ ಆತ್ಮ ಬಿಡವೇ. ಓಂ ಬಂದು 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 ನ ಬಂದಾಯ ರಕ್ತಘೋಷ ಬಿಡವೇ. ಓಂ ಬಂದು 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 ನ ಬಂದಾಯ ಶರೀರ ಬಿಡವೇ. ಓಂ ಬಂದು 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 ನ ಬಂದಾಯ ಆತ್ಮ ಬಿಡವೇ. ಓಂ ಬಂದು 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 ನ ಬಂದಾಯ ಆತ್ಮ ಬಿಡವೇ. ಓಂ ಬಂದು 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 ನ ಬಂದಾಯ ರಕ್ತಘೋಷ ಬಿಡವೇ. ఎవరది? అసలు ఎవరు మీరు? ఇంట్లోకి ఎందుకు వచ్చారు? మీ ఇంటి ఒక లెటర్ వచ్చిందండి, అది ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. వస్తే వచ్చింది, అయితే సరాసరి లోపలికి వచ్చేస్తారా? సరే, వస్తే వచ్చారు. ఇక్కడ జరిగింది చూసింది ఎవరికి చెప్పకండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, కాదని ఎవరికైనా చెప్తే దీన్ని చాలా పెద్ద విషయం చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. సరే, క్షమించండి.
రే బావా, మొన్న శివాలలో అమ్మాయి కనిపించకుండా పోయినని చెప్పా కదరా, ఆ అమ్మాయి రోజు కనిపించిందిరా. అవునా? ఎక్కడ బావా? మన పక్కూర్లో ఉత్తరం వస్తే ఇవ్వడానికి వెళ్ళా. ఆ అడ్రస్లో అమ్మాయి ఉందిరా. బావా, నీకు కనిపించకుండా పోయిన అమ్మాయి, అది నీకు నచ్చిన అమ్మాయి మళ్ళీ నీకు కనిపించిందంటే నువ్వు ఇక్కడ మార్చేసుకొని పుట్టేసావురా. కానీ కానీ ఏంట్రా ఎవరికి చెప్పకండి. ఆపేసావేంటి? చెప్పు. ఆ, ఏంటి? అదే ఆ అమ్మాయి పేరు మీనాక్షి, అదే గుర్తుంచుకుందామని. ఏదైతే ఏముందిలే, అమ్మాయి నీకు నచ్చింది, నీ ప్రయత్నం ఏదో నువ్వు చెయ్యి. సరే నేను కలుస్తాను. రే బావా, కలుస్తాలేరా. ఎందుకు ఇంత ఆలస్యమైంది? ఈరోజు శంకర ఇంటికి వెళ్ళాను, ఆయనకి లెటర్ ఇద్దామని. ఆయన మొత్తం లెటర్ డెలివరీ ఇచ్చి వెళ్ళమన్నారు. అది నీ బాధ్యత, అది మొత్తం నువ్వే నిర్వర్తించాలి. అందుకే నాన్న ఆలస్యమైంది. రా, చేయి కడుక్కుని రా, భోజనం చేద్దాం. సరే నాన్న. మీనాక్షి గారు, మీరేంటంటే ఈ టైంకి మా ఇంటికి వచ్చారు? నేను మీకు అప్పుడే చెప్పాను, అక్కడ చూసింది అక్కడే మర్చిపోమని. కానీ నువ్వు నన్ను తలుచుకున్నావు, అందుకే వచ్చాను. నువ్వు నన్ను తలుచుకున్న విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నువ్వు నన్ను తలుచుకోగానే నేను నిన్ను తలుచుకున్నాను. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో నేను అదే అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని తలుచుకున్నాను మీకెలా తెలుసండి? ఏమో, నాకు తెలిసిపోయింది. రా, నీ కోరిక నేను తీరుస్తాను. ఈ రాత్రి మిమ్మల్ని చూడడం ఏంటో, మనం ఇలా కలవడం ఏంటో నాకేం అర్థం కాలేదండి. కానీ చాలా బాగుంది. మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద నాకంటే అదృష్టవంతులు ఎవరు లేరని అనిపిస్తుందండి. ఈ రాత్రి నుండి ప్రతి రాత్రి మనం ఇలాగే కలవాలి. కలుద్దాం. సరే అండి, రండి వెళ్దాం. పర్వాలేదు, నువ్వు వెళ్ళు. కానీ మీరు ఒక్కరే ఎలా? పర్లేదు, నువ్వు వెళ్ళు. మీరెందుకండి ప్రతిసారి రాత్రి కలుస్తారు, పొద్దున ఎందుకు కలవరు? నాకు నువ్వు పొద్దున కంటే రాత్రి అందంగా కనిపిస్తావు. అయితే ఆదివారం కలుద్దామా? అమ్మో, ఆదివారం, అందులోనూ అమావాస్య.
అవసరమా? ఆ రోజు నా పుట్టినరోజు అండి. అవునా? అయితే ఖచ్చితంగా కలుద్దాం. సరే, నేను బయలుదేరనా? ఉమ్, మరి మీరు? నేను వెళ్తానులే. రాజా, ఎందుకింత ఆలస్యమైంది? ప్రతిరోజు ఇలాగే ఆలస్యంగా వస్తున్నావు. ఏం లేదన్నా, ఏదో పని ఉందని వెళ్ళాను. ఇంత అర్ధరాత్రి వేళ నీకేం పనిరా? చెప్తున్నా కదా నాన్న పని ఉందని. అదే అడుగుతున్నా, ఏం పని అని. చెప్తున్నా కదా నాన్న పని ఉందని. అడుగుతున్నా కదా, చెప్పు. చెప్తే అర్థం కాదా పని ఉందని? పదే పదే అడిగి విసిగించుకో. జరుగు. ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి చందమామని దూరం నుంచి చూడడమే, దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారండి. మన బంధానికి ఒక పేరుంటే బాగుండేది కదా, ప్రేమలాగా. ప్రేమ మనిద్దరిది ప్రేమ కాదు, మనిద్దరిది ఆత్మబంధం. కొన్నిసార్లు మీరు అనే మాట నాకు అర్థం కావండి. కొన్ని మాటలు అర్థం కాకపోతేనే మంచిది. అన్నట్టు ఈ ఆదివారం నీ పుట్టినరోజు కదా? అవునండి. ఆ రోజు మనిద్దరం మా ఇంట్లోనే కలుద్దాం. సరాసరి మా ఇంటికి వచ్చాయి, మర్చిపోవద్దు. ఆ రోజే నీ ఆత్మ నా ఆత్మలో కలిసే రోజు. సరే అండి, నేను వెళ్ళనా మరి? ఉమ్, మరి మీరు? నేను వెళ్తానులే. హలో హలో. భైరవా, నేను జయప్రకాష్. నా కొడుకు పద్ధతి ఏం బాగలేదు. నాకు చాలా భయంగా ఉంది. రోజు అర్ధరాత్రి పూట బయటికి వెళ్తున్నాడు. నాకేం చేయాలో తెలియట్లేదు. నువ్వు వెంటనే ఇంటికి రా. వస్తున్నా. సరే. జయప్రకాష్. భైరవా, నా కొడుకేదో గాలి పట్టినట్టుంది. నాకు చాలా భయంగా ఉంది. అతను ఉపయోగించే ఏదైనా వస్తువు తీసుకొని రా. ఆ, అది ఉపయోగించి అతనికి ఏమైందో తెలుసుకుందాం. తీసుకొస్తా.
త్వరగా రా. ఇవి తన బట్టలు. నీ కొడుకు ఒక దురాత్మ చేత బాధించబడుతున్నాడు. నేనేం చేయాలి? దీనికి పరిహారం కావాలంటే వెళ్ళి కాలభైరవన్ కలవడం ఒకటే మనకున్న మార్గం. వెంటనే వెళ్ళి కాలభైరవాన్ని కలువు. భైరవా, మనం ఇప్పుడే వెళ్దాం. శీఘ్రమే బయలుదేరు. ఇప్పుడే. నేను నీతో రాలేను, నువ్వు మాత్రమే వెళ్ళాలి. ఇక్కడే ఆగు. ಓಂ ಬಂದು 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 ನವಂದಾಯ ಆತ್ಮವಿಡವೇ. ಓಂ ಬಂದು 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 ನವಂದಾಯ ರಕ್ತಕೋಶವಿಡವೇ. ಓಂ ಬಂದು 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 ನವಂದಾಯ ಆತ್ಮವಿಡವೇ. ಓಂ ಬಂದು 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 ನವಂದಾಯ ರಕ್ತಕೋಶವಿಡವೇ. ಓಂ ಬಂದು 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 ನವಂದಾಯ ಶರೀರವಿಡವೇ. కల్పన, ఆత్మ, బసవ, ప్రాణ, శాంతి. వెనక్కిరా. ఎందుకని ఈ శరీరాన్ని వేధిస్తున్నావు చెప్పు. చెప్పను చెప్పను మీరు చెప్పను చెప్తాను చెప్తాను చెప్తాను. నా పేరు కల్పన, మాది పక్కూరు. బావంటే నాకు చాలా ఇష్టం. బావతో జీవితాంతం కలిసి ఉండాలనుకున్నా. బావకు కూడా నేనంటే ఇష్టం అని తెలిసింది. చాలా సంవత్సరాల తర్వాత బావ ఊర్లోకి వచ్చాడు. బావని పెళ్లి కొప్పించి ఈసారి ఎలాగైనా బావని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. హే బావా, నువ్వేంటిక్కడ? ఏంటే ఎటకారమా? నా పొలంలోకి నువ్వు వచ్చి నన్నే ఇక్కడేంటి అని అడుగుతావా? నీ పొలమేలే బావా, నా పొలమా ఏంటి?
మేఘం తెల్ల కాగితం రాశా నీకే ముందుగా మదిలో మాట తీయగా చంద్రుడు సూర్యుడు. కల్పన 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 కల్పన. బావని పెళ్లి చేసుకుందామని ఎన్నో కలలు కన్నా నా జీవితం అంతటితో ముగిసిపోయింది. అలా కోరిక తీరన్న ఆత్మ ఆదివారం అమావాస్య రోజున నెలసరితో ఉన్న ఒక అమ్మాయిని ఆవహించింది. ఎలాగైనా ఈ అమ్మాయి ద్వారా నా పగ తీర్చుకోవాలనుకున్నాను. కానీ వాళ్ళ అమ్మ నాన్న అది వెంటనే గ్రహించి నా ఆత్మని ఒక నిమ్మకాయలో బంధించారు. అమ్మా వస్తున్నాను. పొరపాటున నాకు ప్రమాదం చేసినా కూడా నాకు సాయం చేసి ఉండాల్సింది. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళి ఉండాల్సింది. మా బావతో చాలా సంతోషంగా ఉండేదాన్ని. అలా కాకుండా రక్తపు మడుగులో పడున్న నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేసి వీడు అలాగే వెళ్ళిపోయాడు. వీడు బతకూడదు, వీడు బతకూడదు. ఏదేమైనా అతని ప్రాణాలు తీసే హక్కు నీకు లేదు. వీడు బతకూడదు, వీడిని బతకనివ్వను. అలాంటప్పుడు ఈ భూమి మీద ఉండే హక్కు నీకు లేదు. ఇందులో ఆత్మ ఉంది. వెళ్ళి 4 రోజుల కూడల్లో పెట్టు. తిరిగి చూడకుండా వచ్చేయి పో.
చాలా పెద్ద తప్పు చేశారు. కల్పనని మీరు కాపాడుండాల్సింది. ఇది నేను కావాలని చేయలేదండి. నాకు తెలియదు ఆమె చనిపోతుందని. ఆ సమయంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. మీరు తెలిసి చేసినా తెలియకుండా చేసినా చాలా పెద్ద తప్పు చేశారు. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. కల్పన తన జీవితం మీద ఎన్ని ఆశలు పెంచుకుందో ఒక ఆడపిల్లగా నేను ఊహించగలను. తన ఆశలన్నీ మధ్యలోనే ఆవిరైపోయాయి. అందుకే నా ద్వారా మిమ్మల్ని చంపాలనుకుంది. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. మీ కర్మఫలం మిమ్మల్ని వదిలిపెట్టదు. నా వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుంటే నన్ను క్షమించండి. నేను వస్తా. సరే. రాజాగారు, 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 ఏమైంది? మీరు చెప్పేది నిజమండి. కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు. రాజాగారు, రాజాగారు, రాజాగారు. ఇదంటే మీనాక్షికి చాలా ఇష్టం. ఇది మీనాక్షికి ఇష్టమైనప్పుడు నేను కూడా మీనాక్షికి ప్రత్యేకమే కదా.